సాగునీటిని సమర్థవంతంగా పంటలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ పథకాన్ని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి సంబంధించి అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నీటి నష్టాన్ని తగ్గించి రైతులకు ఆదాయాన్ని పెంచడమే ధ్యేయమని కేంద్ర జలశక్తి పథకం సంయుక్త కమిషనర్ అన్నారు. ఎంకార్డ్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఈ పథకం అయితే పెట్టిందని ఇప్పుడు బాగాట తెలిసింది. అటువంటి పథకం పెడితే ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా బాగుపడతారు. తర్వాత డ్రిప్ సిస్టమ్ ఒకటి పెట్టిందండి. ఆ డ్రిప్ సిస్టమ్ వల్ల ప్రతి పొట్టు కూడా వృధా పోకుండా చెట్టుకి వస్తుందండి. చెట్టు డెవలప్మెంట్ అయినంత రైతు డెవలప్మెంట్ అవుతాడండి. అందుకోసం ఏదైనా కేంద్రం చేసిన దానికి మన రాష్ట్రం చేసి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ వాటరు ఇప్పుడు వరకు ఈ డ్రిప్పుల ద్వారా అవ్వచ్చు, లేకపోతే మామూలుగా తడి కట్టుకుంటాకే వాటికి కొంచెం ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు ఈ కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ పథకం కనుక అమల్లోకి వస్తే రైతులందరికీ చాలా ఉపయోగకరంగా, భూములకి రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ వ్యవసాయం, ఈ లేబర్ సమస్యలు ఇవన్నీ అధిగమించడానికి కూడా బాగుంటుంది. రెండోది ఈల్డింగ్లు కూడా బాగుంటాయి. ఏం చేద్దంటే మొక్క దగ్గరికే నీరు వస్తే ఎరువులు వేసుకోవడానికి కానీ ఇంకో దానికి కానీ కొంచెం పెట్టుబడి వ్యయం తగ్గిపోతుంది. ఉత్పత్తి ఈల్డింగ్ పెరుగుతుంది. దానివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వారు దేశంలోనే అనేక ప్రాజెక్టులని ఎంకార్డ్ పథకం ద్వారా ప్రతి నీటి బుట్టును కూడా సాగునీరు పంట పొలాలకు అందించే విధంగా ప్లాన్ చేస్తూ ఎంకార్డ్ పథకం ద్వారా లైన్ల ద్వారా నీటిని వినియోగపరిచే విధంగా పథకాన్ని చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క ప్రాజెక్టు, అది మా పార్వతీపురం మన్యం జిల్లాలో మా పాచిపెంట మండలంలో పెద్దగడ్డ జలాశయాన్ని ఎంపిక చేసి ఎంకార్డ్ పథకం ద్వారా ప్రతి ఎకరాకు కూడా పైప్ లైన్ ద్వారా నీరు అందించే ప్రాజెక్టుని మంజూరు చేశారు.